ఎస్ ఓల్డ్ సిటీకి సంబంధించి ప్రధానంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ముందు నుంచి కూడా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎలా ఉండబోతున్నాయి రిజల్ట్స్ అనేవి? అయితే ఏదైతే హైదరాబాద్ సంబంధించి కూడా అత్యల్పంగా పోలింగ్ కావచ్చు, ఇక్కడ అత్యంత నమోదైన నేపథ్యం కావచ్చు, గత ఎన్నికల్లో కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రజలు ఆ ఓటింగ్ కి దూరంగా ఉంటున్న నేపథ్యం కావచ్చు, హైదరాబాద్ సంబంధించి కూడా ఏదైతే 15 నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా ఓల్డ్ సిటీ సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ పోలింగ్ ప్రక్రియ కావచ్చు, అక్కడ ఓటర్లు కూడా ఓటు వేయని పరిస్థితి కావచ్చు, ఓటింగ్ శాతం కూడా తక్కువగా నమోదైన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం ప్రాబల్యం కనిపిస్తూ ఉంటుంది. చార్మినార్ కావచ్చు, యాకుత్పుర, అలాగే గోషామరాలు నాంపల్లి కావచ్చు, ఇతర ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం ప్రాబల్యం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు కూడా ఏదైతే పరిస్థితులు కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇతర పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాంపల్లి కావచ్చు, ఇతర నియోజకవర్గాలను కైవసం చేసుకోవచ్చున్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా అంటే ఈ నియోజకవర్గాలకి సంబంధించి అంటే ఓల్డ్ సిటీకి సంబంధించి ఏదైతే తక్కువ ఓటింగ్ నమోదైన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించి కూడా ఇక్కడ యాకుత్ కూడా, అలాగే నాంపల్లికి సంబంధించిన చార్మినార్ సంబంధించిన నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ ఓషామాకు సంబంధించి కూడా బీజేపీ నుంచి రాజా సింగ్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి ఏదైతే మొగిలి సునీతారావు పోటీలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఓషామాకు సంబంధించి రాజా సింగ్ సంబంధించి కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. చివరి నిమిషంలో ఆయనకు సస్పెండ్ లిస్ట్ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏదైతే ఓల్డ్ సిటీలో కూడా మరోసారి బాగా వేయబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కూడా ఎల్బీ నగర్ సంబంధించి మధుయాసి గౌడ్ బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు. మధుయాసి గౌడ్ సంబంధించి ఆయన గతంలో ఎంపీగా పోటీ చేశారు. ఏదైతే నిజామాబాద్ సంబంధించిన క్రియాశీలకంగా రాజకీయంలో ఉన్న వ్యక్తి కావచ్చు. ఎల్బీ నగర్ సంబంధించి స్థానిక నేత ఐదు నగర్ చెందిన మధుయాసి గౌడ్ ఎల్బీ నగర్ లో పోటీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే సుధీర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందే నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అదే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడం జరిగిన నేపథ్యంలో ఎల్బీ నగర్ సంబంధించి కూడా పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా అంబర్పేట్ సంబంధించి కూడా అక్కడ ఏదైతే రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు. అక్కడ ఆలేరు వెంకటేష్ మరిలో ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ కూడా పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. నాంపల్లికి సంబంధించి కూడా ఫిరోజ్ ఖాన్ కి ఇక్కడ సర్వేలన్నింటి కూడా ఫిరోజ్ ఖాన్ మరోబారు రాబోతున్నట్టు కూడా సర్వే రిపోర్ట్లు అది చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా మొత్తంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా 15 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 నియోజకవర్గాల్లో వెళ్ళిపోతున్నట్టుగా కూడా సర్వే రిపోర్టు చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక హైదరాబాద్ సంబంధించి కావచ్చు అంటే ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యం మొత్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఇక్కడ సిపిఐ నుంచి కొత్తగూడెం అవకాశం కల్పించారు. అలాగే బీజేపీకి సంబంధించి 111 నియోజకవర్గాలు, అలాగే జనసేనకు 8 కేటాయించడం జరిగిన నేపథ్యం కావచ్చు. ఇక రాష్ట్రంలో మొత్తంగా 30 జిల్లా కేంద్రంలో 31 ప్రాంతాల్లో, హైదరాబాద్ లో 14 ప్రాంతాల్లో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. దాదాపుగా అంటే 500కు పైగా కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యం కావచ్చు. 3 స్థానాలకు సంబంధించి అంటే 14 టేబుల్ల చొప్పున 4 స్థానాలకు సంబంధించి 16 టేబుల్ల చొప్పున కూడా 99 స్థానాలు ఇలా ఉన్న 14 నుంచి 22 స్థానాల వరకు టేబుల్ ఉంటే 14 రౌండ్ల నుంచి 21 రౌండ్ల వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించి పోటీ చేస్తున్న కొడంగల్లో కూడా 20 రౌండ్స్ లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. జూబ్లీకి సంబంధించి 26 రౌండ్ లో కూడా అత్యధికంగా ఏదైతే జూబ్లీకి సంబంధించి కూడా 26 రౌండ్లు కొనసాగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కామారెడ్డికి సంబంధించి కూడా 39 రౌండ్లు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం, బ్యాలెట్ బాక్స్ తర్వాత అంటే మరి కాసేపట్లో ఆ బ్యాలెట్ బాక్స్ సంబంధించిన ఏదైతే అదంతా కూడా పూర్తయిన నేపథ్యం, తర్వాత ఈవీఎం సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పూర్తయిన నేపథ్యం ఉంటుంది. తర్వాత ఈవీఎం సంబంధించి మరి కాసేపట్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొదటి ఫలితం అయితే
అయితే 10:30 ప్రాంతంలో కూడా మొదటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతా కూడా అంటే నాంపల్లి సంబంధించి కూడా పూర్తిగా అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ కౌంటర్ వద్దకి వస్తున్న నేపథ్యం కావచ్చు, అందరినీ కూడా ఇక్కడ గుమిగూడకుండా వాళ్ళని తరలిస్తున్న పరిస్థితులను కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా మొదటి ఫలితం వచ్చే తర్వాత కూడా మిగతా ఏదైతే సంబంధించి ఏ పార్టీ అనే దానికి అంచనాలకు రావడానికి అయితే దానికి సంబంధించిన కూడా 11 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇంకోటి మనం చూస్తున్నాం 16 చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 16 చోట్ల, బీఆర్ఎస్ పార్టీ 13 చోట్ల, అలాగే ఎంఐఎం పార్టీ, బీజేపీ ఒక్కో చోట ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్బరుద్దీన్ ఏదైతే ఏఎంఐఎం అక్బరుద్దీన్ ఎవరైతే చంద్రనగుట్టలో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నారో అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు దాదాపుగా చూసుకుంటే 3 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నటువంటి సమాచారం అందుతుంది. మొత్తంగా 16 చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు హరీష్? ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించి కూడా అంత వ్యతిరేకత ఏదైతే ఉద్యోగులు కావచ్చు ఇతర సంబంధించిన వాళ్ళంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది. అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఒకేసారి అంటే వాళ్ళంతా కూడా వన్ సైడ్ ఓటు పడే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు కావచ్చు ఇతర సంబంధించిన ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయింది. ఓపీఎస్ ను కూడా వాళ్ళు అడిగారు కావచ్చు, వాటిని కూడా ఆ ప్రభుత్వం ఊరలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టోలో కావచ్చు ఇతర డిక్లరేషన్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సపరేట్ గా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకు ఓపీఎస్ కూడా ఆ కొత్త పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపే ఏదైతే వేవ్ ఉన్న నేపథ్యం కావచ్చు అంతా కూడా అంటే ఇప్పటికే 4-5 నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముందంజలో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఆ బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఇంకా 3-4 స్థానాల్లో కొనసాగుతున్న నేపథ్యం అయితే కావచ్చు. మరి అంటే ఇంకా ఇది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 2-3 లక్షల మంది ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లకు సంబంధించిన ఓటు హక్కును వినియోగిస్తున్నారు వారంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న నేపథ్యం కావచ్చు. వారంతా కూడా ఏదైతే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ నేపథ్యంగా వాళ్ళంతా చూసిన నేపథ్యం అన్ని వన్ సైడ్ గా పడే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. మరోసారి అంటే మరి కాసేపట్లో ఈ ఫిగర్ మారే అవకాశం కనిపిస్తుంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ముందంజలో కాంగ్రెస్ పార్టీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా తర్వాత కూడా అంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొనసాగి ఏదైతే ఆ బ్యాలెట్ ఏదైతే ఈవీఎం మిషన్ ఉంటుందో దాంట్లో మొదటి ఫలితం అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మనకి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యం ఈవీఎం సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందంజలో కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. విజువల్స్ లో గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాదాపుగా సందడి మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే నాయకులందరూ కూడా అక్కడ చేరుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఎందుకంటే మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత నాయకులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. దాదాపుగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే అక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం పర్యవేక్షణ చూసేలాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. అంటే గాంధీ భవన్ ఈసారి కలకలాడిపోతుంది అన్నటువంటి ఊహాగానాలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా అక్కడ జెండా ఎగురవేస్తాం, తెలంగాణలో పాగా వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కూడా హడావిడి మొదలవుతుంది. ఇప్పటికిప్పుడే నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇంకోటి కామారెడ్డికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో అక్కడ ప్రధానంగా అందరూ దృష్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరామారెడ్డికి కొంచెం అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి, ముందంజలో ఉన్నారని కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అక్కడ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కరీంనగర్కు సంబంధించి అక్కడ బండి సంజయ్ అలాగే మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో అక్కడ కూడా బండి సంజయ్కి కొంచెం పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకి ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఎస్ హరీష్ చెప్పండి, అంటే ఈసారి కాంగ్రెస్ అంటే పోస్టల్ బ్యాలెట్లు కూడా చాలా వరకు కీలకంగా అంటే అవి కూడా ముందు నుంచి ఒక శుభ సంకేతంగా భావిస్తూ ఉన్నటువంటి నేతల పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దాంట్లో అనుకూలంగా వస్తే తర్వాత ఆ హవా కొనసాగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుందని నేతలు ఉన్నటువంటి పరిస్థితి గతంలో చూస్తే కొన్ని పరిస్థితులు. సో ఇప్పుడు అలాంటిది ఏమైనా కొనసాగితే కనుక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? 16 చోట్ల ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే.